హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కరివేపాకు చికెన్ ఫ్రై అండి. 1 కిలో చికెన్ తీసుకున్నాను. మీకు పక్కా కొలతలతోటి చెప్తానండి. 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఒక 10 రొట్టెలు అంటే తెలుసు కదా మీకు. 10 రొట్టెలు 12 రొట్టెల వరకు తీసుకోవచ్చు. నేనైతే 12 రొట్టెల వరకు తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఒక 3 మీడియం సైజ్ తీసుకున్నానండి. కొత్తిమీర కొంచెం, అంతేనండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అది కూడా పక్కా కొలతలతో చెప్తాను. ఇంకా ధనియాలు 2 స్పూన్లు అండి, అల్లం 3 ఇంచీలు, వెల్లుల్లిపాయలు ఒక 2 మీడియం సైజు కాయలు తీసుకున్నాను. 1 స్పూను సోంపు, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 10 వరకు లవంగాలు, ఒక 5 యాలక్కాయలు, సోంపు చెప్పాను కదా 1 స్పూను, ఇంకా జాపత్రి ఒక 1/2 ఇంచు తీసుకున్నానండి. ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. ఇంకా జీలకర్ర 2 స్పూన్లు, దాల్చిన చెక్క 2 ఇంచీలు తీసుకున్నానండి. మిరియాలు 1 స్పూన్ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. యాలక్కాయలు ఒక 5 తీసుకున్నాను. చూసుకోండి, ప్లేట్లో ఉంటాయి. కరెక్ట్గానే చేసుకునేటప్పుడు మీరు కరెక్ట్గా వేసుకోండి. చాలా బాగుంటుందండి. పక్కా కొలతలతోటి చేస్తున్నాను రెసిపీ. ఇప్పుడు బాండి వేసుకొని కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలండి. కరివేపాకు మంచిగా దేవుకోవాలి కదా, క్రిస్పీగా వచ్చేటట్టు దేవుకోవాలి. మంచిగాని దోరగా మంచిగా దేవుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా దేవేసుకుని పక్కన పెట్టుకున్నామండి. మంచిగా ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్ లేకుండానే మంచిగా వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి. ఒక 5 వరకు వేసాను, మర్చిపోయాను. కానీ మీకు ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు కనిపిస్తుంది, నేను చెప్పడం మర్చిపోయానండి. అవి దోరగా వేపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. అవి ఫస్ట్ ఆయిల్లో వెల్లుల్లిపాయ వేసుకుని మంచిగా దోరగా వేగిన తర్వాత మంచిగా అల్లం కూడా వేసుకోవాలి. అల్లం తురిమేసుకోవచ్చండి. చిన్న ముక్కలు అంటే నోటికి పండు కింద పడితే మళ్ళీ కొంతమంది ఇష్టపడరు కాబట్టి నేను తురిమేసానండి. మీరు కూడా తురుముకుంటే తురుముకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసాను. మంచిగా ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. చాలా దగ్గరగంట మగ్గాలండి ఉల్లిపాయలు. చూడండి, అట్లా కనిపించకూడదు అన్నట్టు, ఫ్రైలోనన్నట్టు మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు కూర చికెన్ వేసేసుకుందాము. మంచిగా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను ఎప్పుడూ చెప్తాను, ఒక్కొక్క కూర చికెన్ తోటే చాలా రకాలు చేస్తాము. దాంతో చేసినా కానీ ఒక్కొక్కసారి ఒక్కోలా మగ్గబెట్టుకోవాలండి చికెన్. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. ఒక్కోసారి ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఒక్కోసారి హైలో పెట్టమంటాను. ఆ కూరకి అలాగ ఉండాలి. ఈ కూరకి సిమ్లో పెట్టుకుని ఫస్ట్ మంచిగా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా తీసే వరకు ఉండాలి. ఇలాగ నూనె అనేది ఇలాగ రావాలి, పైకి తేరాలి. ఇప్పుడు కరివేపాకు సపరేట్గా, మసాలాలు సపరేట్గా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు పొడి వేసుకుని ఫస్ట్ మంచిగా కలుపుకోవాలండి. మీరు వాటర్ ఏమీ వేసుకోవద్దు చికెన్లో. మంచిగా సిమ్లో పెట్టుకుంటే అదే మగ్గిపోద్దండి. కరివేపాకు పొడి వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మసాలా పొడి కూడా వేసేసుకుని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. వీడియో లెంత్ ఎక్కువ ఉందని అనుకోవద్దు ప్లీజ్, మొత్తం చూడండి. అంతేనండి, అయిపోయింది. కరివేపాకు చికెన్
ఫ్రై అండి, పక్కా కొలతలతోటి రెడీ అయిపోయిందండి. సూపర్ ఉంటుందండి. సపోర్ట్ చేయండి. మీకోసం కొత్త కొత్త రెసిపీలతోటి ఎప్పుడు మీ ముందుకు వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.